వెల్కమ్ టు మై మినీ కుకింగ్ బ్లాగ్. మా పిల్లలకి మ్యాథ్స్ ఎక్స్పో ఉండడం ఏమో కానీ ఈరోజు నో బ్యాగ్ డే కూడా అంట. సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వండు మమ్మీ ప్లీజ్ వెజిటబుల్ పులావ్ వండు మమ్మీ అని అన్నారు లెస్ స్పైసీతో. సో నేను ఇవాళ మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు ముందుగా చూసినట్టు ఒక 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా రేకలు, టమాటో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో బిర్యానీ మసాలా అవన్నీ వేసుకొని ఆనియన్ వేసుకొని కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, పొటాటోని కూడా వేసేసి ఒక 80% ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ముందే వేయాలి జీడిపప్పు, యాక్చువల్లీ మర్చిపోయాను, అందుకని వేసాను అనమాట. అలాగే కొంచెం బఠానీ కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టాలి. నేను ముందుగా చెప్పినట్టు 80% అయితే ఉడకాలన్నమాట. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము, అలాగే మనం ముందుగా నూరు పెట్టుకున్న మిర్చి పేస్ట్ అన్నీ వేసేసి 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా వేసేసి బియ్యంకి తగినన్ని నీళ్ళు పోసుకొని, అంటే నేను 3 కప్స్ వేసుకున్నా, సో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని సరిపడినంత ఉప్పు వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టేస్తే వేడి వేడి వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి లెస్ స్పైసీ తోటి. సో చాలా టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి అన్నారు. సో ఫాస్ట్ గా వాళ్ళకి బాక్స్ తెచ్చేసి మా ఇంట్లో ఆల్మోస్ట్ కానీ పంపించారు.